అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. అయితే మనకు చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరికీ ఎన్డీఏ కూటమి ప్రజల్లో ఎంత అద్భుతంగా అయితే ఇప్పుడు రాణిస్తుంది. అసలు వాళ్ళు వచ్చినప్పటి నుంచి చాలామంది వాళ్ళ సంతోషాన్ని ఎన్నో రకాలుగా వాళ్ళు చూపుతూ ఉన్నారు. అసలు ఆ సంతోషాన్ని మనం పట్టలేకపోతున్నాం కూడా. ప్రజలు కూడా ఆ ఆనందాన్ని మనతో షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం రండి. అసలు ఈ ఎన్డీఏ కూటమి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం మళ్ళీ అన్ని రంగాల్లో పురోగమనం సాధిస్తుంది. గతంలో ఈ రాష్ట్రంలో కేవలం అరాచకాలు, అన్యాయాలు, ప్రతిరోజు ఏదో గొడవ తప్పితే ఈ రాష్ట్రం ఏ విధంగానూ ముందుకు సాగలేదు. ఈరోజు ప్రపంచ రాజధాని అనుకున్న అమరావతిని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు నాశనం చేశాడు. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడైతే పోలవరంలో కూడా ఎటువంటి పురోగతి లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే అమరావతి అన్ని విధాలుగా ముందుకెళ్తుందన్న విషయం ఆలోచిస్తేనే ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అంతేకాకుండా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారం పోలవరంగా ప్రకటించి 20% పూర్తయిన పోలవరాన్ని 72% పూర్తి చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పోలవరాన్ని ముందుకు తీసుకొని వెళ్ళలేక ఇంకా అనేక విషయాల్లో ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల వెనక్కి తీసుకొని వచ్చాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అమరావతి పూర్తి చేస్తాడు, పోలవరం పూర్తి చేస్తారన్న నమ్మకంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అంతేకాకుండా గతంలో ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక విధానం వల్ల అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఇబ్బంది పడ్డారు. మళ్ళీ ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల ఈరోజు ఆ నిర్మాణ రంగాల మీద ఆధారపడ్డ సుమారు 60 లక్షల మంది ఈరోజు జీవితాల్లో వెలుగులు నింపే విధంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 2,35,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంతకమే మెగా డిఎస్సి మీద పెట్టడం వల్ల ఈరోజు వేలాది మంది నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సార్, ఇప్పుడు మనకి ఉచిత ఇసుక గురించి కూడా మీరు మెన్షన్ చేశారు కదా, దీని గురించి కొన్ని అవాస్తవాలు కూడా బయటకు వస్తున్నాయి. మరి అవి ఎంతవరకు నిజమంటారు? అంటే మనకి పూర్తిగా ఉచితంగా రావట్లేదు, చాలా వాటికి సగం కంటే ఎక్కువగానే పడుతుందని అంటున్నారు సార్. దీని గురించి ఎలా అనుకుంటున్నారు? ఒకసారి మీరే ఆలోచించండి. ప్రతి చోట కూడా మా స్థానిక ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళి ఉచితంగా ఇసుక ద్వారా ప్రజలు ఎలా లబ్ధి పొందుతున్నారో డైరెక్ట్గా కూడా మీకు అక్కడే లైవ్ వీడియోలు తీసుకొని చూపించారు. ఆ వైసీపీ పార్టీ బ్రతుకే అబద్ధాలు చెప్పటం, పేదలకి అన్నం పెట్టే 5 రూపాయల అన్నా క్యాంటీన్ని మూసివేయటంలో జగన్మోహన్ రెడ్డి ఎంత కక్షపూరితంగా వ్యవహరించారో కూడా మీకు తెలుసు. రంగులు మార్చాడు, 1100 కోట్లు రంగులు మార్చడానికే కేటాయించి అన్నా క్యాంటీన్ పేరుని రాజశేఖర రెడ్డి అన్నా క్యాంటీన్గా మార్చి కూడా ఈ పథకం ద్వారా పేదలు లబ్ధి పొందుతున్నారని ఒక దుహంకారమైన ఆలోచనతో ఈరోజు పేదలకు పట్టెడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ మూసేయడం, ఆ రోజు ఎంతో ఇబ్బంది పెట్టడం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ స్టార్ట్ చేయడం వల్ల ఈరోజు పేదవాడికి కడుపు నిండుతుందన్న భరోసా ఉంది. కాబట్టి ఇది పేదలకి, ఇది తెలుగుదేశం పార్టీ మరోసారి కూటమి ప్రభుత్వం పేదల పార్టీ అని ఈరోజు అన్నా క్యాంటీన్ ద్వారా కూడా తెలియజేస్తుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ సూపర్ 6 పథకాలన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయండి? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పారు, ఎలక్షన్ల ముందు ఏ మాటలైతే చెప్పామో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి హామీ నెరవేరుస్తామని. ఈరోజు రాష్ట్రం పరిస్థితి కూడా మీరు ఒకసారి చూస్తూనే ఉన్నారు. ఈరోజు 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అప్పులున్నా కూడా చెప్పిన మాట ప్రకారం మొదటి సంతకం మెగా డిఎస్సి మీద పెట్టాడు. రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఎంతమంది ఈరోజు వాళ్ళు సొంత భూమిని చేజారిపోతున్న భయం ఉన్న వాళ్ళందరికీ విముక్తి కలిగించారు. మూడో సంతకం ఏదైతే ఈ మొదటి నెల 7,000 ఇస్తానని చెప్పాడో 7,000 రూపాయలు ఇచ్చాడు. రెండో నెల నిన్న కూడా సుమారు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా మొదటి రోజే 97% పెన్షన్లు పెంచారంటే కూడా మీరు ఒకసారి ఆలోచించండి. ఆగస్టు 15 రోజున అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తానని చెప్పాడు. ఉచిత బస్ ప్రయాణం ఇస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. మిగతా పథకాలు కూడా తల్లికి వందనం అవ్వచ్చు, అంతేకాకుండా నిరుద్యోగ భృతి అవ్వచ్చు, ఈరోజు బీసీలకి రక్షణ చట్టం అవ్వచ్చు, ప్రతి హామీకి కూడా కట్టుబడి ఉన్నామని మా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, మా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయని కూడా ప్రజలందరూ నమ్మకంతోనే ఉన్నారు. ఎన్డీఏ కూటమి వచ్చి వాళ్ళకి 50 రోజులు అవుతూ ఉంది. ఈ 50 రోజుల్లోనే రాష్ట్రంలో అనేక రకాల ప్రజలకు కానీ, ఉద్యోగస్తులకు గాను, అనేక రకాల వ్యాపారస్తులకు గాను అందరికీ ఒక మంచి రోజులు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత డిఎస్సి అనే దాని మీద సంతకం పెట్టారు. తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ మీద సంతకం పెట్టారు. అలాగా ఎన్నో సంతకాలు పెట్టి రాష్ట్ర ప్రజలకి ఏ విధంగా అయితే ప్రతిపక్షం ఉన్నప్పుడు మాట ఇచ్చారో ఎన్నికల మేనిఫెస్టో దాన్ని విడుదల చేశారు. 5 సంవత్సరాల కాలంలో ఎలాంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయలేదు, ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. మెగా డిఎస్సి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా పెన్షన్ తీసుకుంటే 3,000 రూపాయల నుండి 4,000 రూపాయలు పెంచుతారని ఒకేసారి చెప్పారు. అట్లానే
ప్రతి నెల 1వ తారీఖు ఉదయాన్నే 6 వచ్చి ఉద్యోగస్తులు వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పింఛన్లు ఇస్తున్నారంటే రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన జరుగుతుంది మీ అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున అనేక లోటు బడ్జెట్లో ఉన్నా కానీ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పులు చేసినా కానీ అలాంటి ఏం లెక్క చేయకుండా బాబు గారు ఒక సమర్థవంతంగా ఈ యొక్క రాష్ట్ర పరిపాలనని ముందు తీసుకెళ్తున్నారని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను. సరే, ఇప్పుడు మరి ఈ ఉచిత ఇసుక కానీ లేకపోతే ఫ్రీ బస్ కానీ అన్నా క్యాంటీన్లు ఇప్పుడు ఆగస్టు 15 ఓపెన్ అవబోతున్నాయి. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఇంకా కూడా మనకి వైసీపీ పార్టీ వాళ్ళు ఎత్తిపొడుపు మాటలు వస్తూనే ఉన్నాయి. అసలు వీటన్నిటికీ ఎలా చర్యలు తీసుకోవాలి మనం? వైసీపీ పార్టీని ప్రజలు ఈ రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండకూడదని చెప్పి గతంలో 151 గెలిపిస్తే ఇప్పుడు 11 సీట్లు గెలిపించారు. సిగ్గు లేదు ఇంకా ఈ వైసీపీ పార్టీకి. ఇంకా మీరు మాట్లాడుతున్నారా? అన్నా క్యాంటీన్ దేనికని చెప్పి ఒక ఏదో మాట్లాడుతున్నావు. నీకు బుద్ధి ఉందారా? అన్నా క్యాంటీన్ దేనికి మాట్లాడుతున్నావు? నువ్వు ఉన్నాడు కాబట్టి, కోట్ల రూపాయలు ఉన్నాడు కాబట్టి నువ్వు ఎట్లా కొంట్లో భోజనం చేస్తావు. అన్నా క్యాంటీన్లో భోజనం చేసేది ఎవరు తెలుసా? ఒకసారి అన్నా క్యాంటీన్ దగ్గరికి వచ్చి క్యూలలో వచ్చి ఉంటే నీకు అర్థమైంది అన్నా క్యాంటీన్ విలువ ఏంటో. అన్నా క్యాంటీన్ మీద మీరు చేసే ఆరోపణలను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అన్నా క్యాంటీన్ గతంలో చంద్రబాబు నాయుడు పెట్టినప్పుడు 5 రూపాయలకి నేను కానీ భోజనం చేశాను సచివాలయం అమరావతిలో. అట్లా ఎంతోమంది నిరుపేదలు కానీ పట్టణానికి వచ్చినప్పుడు ఆ యొక్క కూలీలు కానీ లేదంటే ఆసుపత్రికి వచ్చినటువంటి వాళ్ళ బంధువులు కానీ వాళ్ళందరూ వచ్చి తిని వెళ్ళేవాళ్ళు అన్నా క్యాంటీన్లో. అలాంటి అన్నా క్యాంటీన్ మేము దుష్టప్రచారం చేస్తున్నారు. సిగ్గుందా మీకు మీ పార్టీ వాళ్ళకి? అదేవిధంగా ఫ్రీ ఇసుక గతంలో అసలు ఇసుకని ఆపేసి 6 నెలల పాటు ఇసుకని ఆపేసి ఎంతో భవన నిర్మాణ కార్మికులు దాదాపు రాష్ట్రంలో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే వాళ్ళందరినీ రోడ్డు పడేసి ఆ రోజు నేను కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమందరం విజయవాడలో చంద్రబాబు నాయుడు గారితో పాటు 12 గంటల దీక్ష, లోకేష్ బాబు గారితో గుంటూరు కలెక్టర్ ఆఫీస్ ఎదురున్న అక్కడ దీక్షలు చేసాం. ఇసుక వల్ల ఆ రోజు ఇసుక ఆపేసి బినామీలు వాళ్ళ సొంత బినామీలు చెన్నైకి కాను లేదంటే హైదరాబాద్కో బెంగళూరుకో పంపించి ఇసుకను అమ్మేసి రాష్ట్రంలో అందరు భవన నిర్మాణ కార్మికులను ఇబ్బంది పెట్టాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు అలాంటిది ఏం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుకని పేద ప్రజలందరికీ అందుబాటు తెచ్చినందుకు మేము స్వాగతిస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారికి ప్రజలందరూ ఒక ఛాన్స్ అయితే ఇచ్చారు కదా, ఆయన నిలబెట్టుకుంటారంటారా దీన్ని? ఖచ్చితంగా నిలబెట్టుకుంటారమ్మా. పవన్ కళ్యాణ్ గారు సినీ రంగంలో ఏ విధంగా అయితే మంచి పేరు తెచ్చుకున్నారో రాజకీయంలో కానీ అతి తక్కువ రోజులు వచ్చినా కానీ అంటే ఇవాళ పార్టీ పెట్టి దాదాపుగా 12 సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు ఎంతో మంచివి. ఆయన చేస్తున్న శాఖ కానీ చాలా మంచివి అమ్మ. ఏదంటే అటవీ శాఖ, పర్యావరణం కానీ అలాంటి మంచి ఒక నిర్ణయం తీసుకున్న పర్యావరణం. ఎలా అంటే పనికిరాని చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు వల్ల ఆక్సిజన్ పిలిస్తే ఖచ్చితంగా వాళ్ళకి జబ్బులు వచ్చే అవకాశం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. దాన్ని వెంటనే ప్రభుత్వం అమలు చేసి దాన్ని వెంటనే ఎక్కడ ఉన్న చెట్లు మొత్తం కొట్టేమని చెప్పారు. అలాగా పవన్ కళ్యాణ్ మన సంతృప్తి వస్తుంది. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకానికి అంతకుముందు జగనన్న గోరుముద్ద అని చెప్పి ఎవరైనా జగనన్న గోరుముద్ద పెట్టుకోవటం నీ గోరుముద్ద నీ వచ్చి పెడతానని పిల్లల నోట్లో అట్లా కాకుండా డొక్కా సీతమ్మ అని చెప్పి మంచి పేరు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఇలా ఎంతో మహానుభావుల పేర్లు తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకునే విధంగా పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి గత 50 రోజుల్లో జరుగుతుంది. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే మన కొన్ని పథకాల విషయంలో సంఘ సంస్కర్తలు అబ్దుల్ కలాం గారు కానీ లేకపోతే డొక్కా సీతమ్మ గారు కానీ ప్లస్ అయితే సర్వేపల్లి రాధాకృష్ణ గారు కానీ వాళ్ళ పేర్లు చేర్చడం చాలా అభినందంగా ఉంది. అలాగే ఈరోజు కూడా ఇంకా చెప్పాలంటే కొన్ని ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదన్నా కానీ చాలా పేదలకు రావాల్సిన పథకాల్లో కూడా ఇంకా చాలామంది సంఘ సంస్కర్తలకు పేరు చేర్చడం చేయాలని మేము పివి మాల్మహనాడు తరపున డిమాండ్ చేస్తున్నాము. ఈరోజు అలాగే ఎన్నో విషయాలు కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కొన్ని కూటమిలో ఈరోజు మనం జనసేన కానీ లేకపోతే టీడీపీ గారు కానీ అందరూ కలిసి కూటమిగా ఏర్పడటం ఈరోజు బీజేపీలో ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. అందువలన మనకు ఒక ప్రత్యేక హోదా తీసుకురావడానికి ఈరోజే మంచి సూచకము ఈ ప్రభుత్వంలోనే అనుకుంటున్నాము. అలాగే మనకి ఒక రైల్వే జోన్ కూడా వస్తే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది. అలాగే మన ఈ యొక్క పథకాలు ఇవ్వాల్సిన కొన్ని డిలే కాకుండా ఏదైతే మన కూటమి ప్రజలకు ఇస్తానన్న పథకాలు అవన్నీ కానీ 3 గ్యాస్ సిలిండర్లు కానీ లేదంటే అమ్మో పథకాలు కానీ ఇలాంటివన్నీ కూడా ముందుగా ఆలోచిస్తూ వాళ్ళకి ఇవ్వాల్సిన పథకాలను ముందుగా చేస్తే ఈరోజు ఎంతో ఆర్థికంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి చాలా పరిణామంగా ఆలోచిస్తున్నాము. అలాగే విదేశీ విద్యను అంబేద్కర్ విదేశీ విద్యను పెట్టడం కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వానికి మాలమహానాడు తరపున
ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నాను. మన రాష్ట్రం అభివృద్ధికి మన కూటమి ప్రభుత్వ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.